సో హనుమాన్ ఎలాగుంది? నాకైతే మంచిగా అనిపించింది అన్న. గ్రాఫిక్స్ అనేది తక్కువ బడ్జెట్లో మంచి గ్రాఫిక్స్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే ఒక హెలికాప్టర్ వచ్చేటప్పుడు హీరో పోయి ఆడ అరే ఎంత బాగుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఒక గట్టు మీద హనుమంది కనపడుతుంది. అరే ఇట్లా మంచి చేస్తున్నావు చాలోటు ఆ నుంచి దుంకడం కానీ కొన్ని ఫైట్ సీన్స్ కానీ చాలా ఇంత మంచిగా అనిపించింది నాకైతే. గ్రాఫిక్స్ తక్కువ బడ్జెట్లో మంచిగా కొద్ది విజువల్స్ కానీ అంటే క్వాలిటీ కానీ అన్నీ కానీ చాలా ఆసమ్గా ఉన్నవి. అయితే సూపర్గా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు అందరూ గ్రాఫిక్స్ లేదంటే ఈ ట్రెడిషనల్ వైపు వెళ్ళి సినిమాలు చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు జనరేషను ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఎప్పుడైతే జియో వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా షార్ట్ ఫిలిమ్స్ అంతా మళ్ళీ ఒక రేంజ్ ఉండేది. సినిమాల తర్వాత షార్ట్ ఫిలింకి తర్వాత డౌన్ అయిపోయాయి. తర్వాత ఇది కోవిడ్ వచ్చిన తర్వాత వీడియోస్కి అనేది ఇంకా అందరూ అంటే ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్ మీదనే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కదా అని ఇప్పుడు ఏంటంటే హై గ్రాఫిక్స్ చేయలేరు కదా. నార్మల్ కైమాస్టర్ గ్రాఫిక్స్ అయితే చేసుకోగలరు. కానీ ఇంకా దానికి అలవాటు అయిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళకి విజువల్ వండర్స్ కానీ విఎఫ్ఎక్స్ మోషన్ క్యాప్చర్ లాంటివి కొన్ని పెడితే ఏంటంటే వాళ్ళు వేరే అదే బాగుందని కొద్దిగా ఉంటుంది కదా జనరేషన్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ రాబోయే సినిమా ప్రపంచం మొత్తము విఎఫ్ఎక్స్ మీదనే మోషన్ క్యాప్చర్ దీనిలో మీదనే పనిచేస్తుంది. దాని గురించే ఫోకస్ చేస్తాను. అందుకే ఇట్లా ఉన్నా.